నమస్తే, వెల్కమ్ టు నీటివి తెలుగు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ద్వారా గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 162 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి భర్తీ జరిగింది. ఇప్పుడు ఆ జగన్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ పోస్టుల ఎంపిక విషయంలో దాదాపుగా 300 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అనేది తెర మీదకి వచ్చినటువంటి అంశం. చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారంగా అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేవనెత్తినటువంటి ఈ అంశంపై సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. వాస్తవానికి సభలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరు లేరు. అయినప్పటికీ గత ప్రభుత్వంలో నిరుద్యోగులను మోసం చేసినటువంటి జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించింది. నిరుద్యోగులకు బాసటగా ఆసరాగా నిలబడాల్సినటువంటి ఏపీపీఎస్సీ అనేక అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది అని ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరిగింది. ధూళిపాళ్ల నరేంద్ర, కులికలపూడి శ్రీనివాసరావు, అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రధానంగా ఈ అంశం గురించి మంత్రి పయ్యావుల కేశవ్ని ప్రశ్నించారు. వారిని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాల్సిందే. గ్రూప్ 1 పోస్టులు ఏదైతే 162 ఉన్నాయో వాటిలో కీలకమైనటువంటి పోస్టులు డిప్యూటీ కలెక్టర్, అలాగే డిఎస్పీ దాదాపు కోట్లాది రూపాయలు. డిప్యూటీ కలెక్టర్ 2.5 కోట్ల రూపాయలకు ఒక్కొక్క పోస్టును అమ్ముకున్నారు. అలాగే డిఎస్పీ 1.5 కోటి. మాకు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి మా దగ్గర. దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయించాల్సిందే ప్రభుత్వం అని చెప్పి ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ దీనిపై రెస్పాండ్ అయ్యారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. దీనిపై ఉన్నటువంటి ఏదైతే ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి సమగ్రమైనటువంటి విచారణ చేపిస్తామని చెప్పి మంత్రి సభలో హామీ ఇచ్చారు. ఇది ఇప్పుడు గతంలో ఎప్పుడో జరిగినటువంటి అంశం ఇప్పుడే ఎందుకు తెర మీదకి వచ్చింది అనే దాని మీద కూడా సర్వత్రా ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఆ నోటిఫికేషన్ను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. దాన్ని వాయిదా పడుతూ అలా ఈలోపు ప్రభుత్వం మారింది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది 2019లో. దానికి సంబంధించి 162 పోస్టులకు క్రియాశీలకంగా వైఎస్ఆర్సీపీ నేతలు, ముఖ్యంగా జగన్ సర్కార్ అనేక రకాలుగా అక్రమాలకు, అవినీతికి పాల్పడింది అనే అంశం తెర మీదకి వచ్చింది. చాలా వివాదాలకు కేంద్ర బిందువైనటువంటి ఏపీపీఎస్సీ అనూహ్యంగా అక్కడ చైర్మన్, సెక్రటరీ బయటికి రావటం కూడా పలు అనుమానాలను కలిగిస్తోంది. ఐపీఎస్లు గౌతమ్ సవాంగ్, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు ఏపీపీఎస్సీలో. మనం చూసాం పక్క రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏ రకమైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి, ఎలాంటి అవినీతి జరిగింది అనేది చాలా పెద్ద అంశంగా మారిపోయింది. ఇటువంటి క్రమంలో తాజాగా 162 పోస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ భర్తీలో దాదాపుగా 300 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. ఎవరైతే కొంతమంది ఇందులో అనర్హులుగా ఉన్నటువంటి వారిని అర్హులుగా కూడా చేశారు. అలాంటి వారి దగ్గర నుంచే కోట్లాది రూపాయలు వసూలు చేశారు. దీని అంతటికీ వైఎస్ఆర్సీపీ నాయకులే కారణం. వారికి సపోర్ట్ చేసినటువంటి గౌతమ్ సవాంగ్, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ఇద్దరిపై కూడా చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. దీనికి ఇప్పుడు ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మనకి అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. అదేంటంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నటువంటి దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఆ పోస్టులకు సంబంధించి 162 పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయి, దానికి సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని వారు చెప్తున్నారు. ఇటువంటి క్రమంలో మంత్రి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ముందుగా ఈ వ్యవహారం సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశాలు జారీ చేస్తాం. ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఒక కమిటీని వేసి దానికి సంబంధించి ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయి, అసలు అక్రమాలు జరిగిన మాట వాస్తవమా కాదా అనే అంశాన్ని ముందు బయటికి తీసుకురావాలి. నెక్స్ట్ అసలు అవకతవకలకు, అవినీతికి పాల్పడింది ఎవరు, ఏపీపీఎస్సీలో అధికారులు ఎవరు, అలాగే వారికి సపోర్ట్ చేసినటువంటి నేతలు ఎవరు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పేరైతే వినిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో దాని వెనక కర్త, కర్మ, క్రియ ఎవరు, పాత్రధారి ఎవరు, సూత్రధారి ఎవరు, ఈ అంశాలను కూడా బయటకు తీయాలి. ప్రభుత్వం తరపున సమగ్రమైనటువంటి విచారణ జరిపిన తర్వాత
ఆ యొక్క నివేదిక ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కేబినెట్లో చర్చించిన తర్వాత అవసరం అనుకుంటే సిబిఐకి విచారణకు మేము ఇస్తాం అని చెప్పి మంత్రి చెప్పారు పయ్యావుల కేశవ్. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది, నిరుద్యోగ వర్గాల్లో కూడా. అంటే ఇంత జరిగిందా అని. ఇప్పుడు వరకు ఈ యొక్క 162 పోస్టులకు సంబంధించి అలాగే ఏపీపీఎస్సీలో ఇలాంటి అవకతవకలు జరిగాయి, 300 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అని ఎక్కడా కూడా ఒక చర్చ అనేది జరగల. మామూలుగా అయితే ఏపీపీఎస్సీలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, వైఎస్ఆర్సీపీకి అనుకూలమైనటువంటి వ్యక్తులనే చైర్మన్గాను అలాగే సెక్రటరీగాను నియమించుకున్నారు, ఏపీపీఎస్సీని అన్ని విధాలుగా వాడుకుని నిరుద్యోగులకు టోకరా వేస్తున్నారు. ఈ అంశాలు తెర మీదకి వచ్చాయి తప్ప ఎక్కడా కూడా 162 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 300 కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు జరిగాయి అనేది ఎక్కడ రాలా. కానీ ఇప్పుడు ఈ అంశం వెలుగులోకి రావటం కూడా అత్యంత ప్రాధాన్యతమైనటువంటి చర్చనీయాంశమైంది. సో మొత్తానికి ప్రభుత్వం వెంటనే సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించి ఉన్నత స్థాయి కమిటీని వేస్తాం. ఈ కమిటీ ఆగస్టు 15వ తేదీలోపు నివేదిక సమర్పించాలి. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ కూటమి, సో మొత్తానికి ఆ పార్టీలో ఉన్నటువంటి 3 కీలకమైనటువంటి ఎమ్మెల్యేలే ఈ అంశాన్ని లేవనెత్తారు కాబట్టి ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారింది. ఒకవేళ సభలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉంటే దానికి ఏ రకమైనటువంటి బదులు ఇచ్చేవారో మరి వేరేలా ఉండేది. కానీ వారు లేకపోవడం కూడా ఇక్కడ ఒక కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. మొత్తానికైతే త్వరలోనే దీనికి సంబంధించినటువంటి విచారణ జరగబోతుంది. నిజంగా 300 కోట్ల రూపాయలు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నటువంటి విధంగా అదే జరిగితే చాలామందిపై కేసులు నమోదు చేస్తారు. కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా జైలుకు వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అది వాస్తవం. ఏదైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నట్లు 300 కోట్లు కుంభకోణం జరిగింది, అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి ఆ పోస్టుల ఎంపికలో కానీ భర్తీలో కానీ అనేది వాస్తవాన్ని తేలితే గనక చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.